హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సత్య టెక్ ఇన్ తెలుగు. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఓపో రెనో 7 సిరీస్ డిస్కషన్ చెబుతున్నాను. ఇందులో ఓపో రెనో 7 సిరీస్ ఆల్రెడీ మన ఇండియాలో అయితే లాంచ్ అయితే అయిపోయినాయి. ఇందులో 4 ప్రోడక్ట్స్ అయితే వీళ్ళు సేల్లోకి అయితే తీసుకురాబోతున్నారు. అందులో ఫస్ట్ వచ్చేసి ఓపో రెనో 7 ప్రో ఫిబ్రవరి 8 అంటే ఈ రోజు మనకి సేల్లోకి అయితే వచ్చేసింది. ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీరు పర్చేస్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నా, అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసి ఓపో రెనో 7 5G. ఇది వచ్చేసి ఫిబ్రవరి 17 అయితే మీకు రాబోతుంది, చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓపో ఇన్కో M32 నెక్ బ్యాండ్ ఆల్రెడీ మనకి అయితే ఇండియాలో అయితే లాంచ్ అయితే అయిపోయింది. కానీ ఇందులో కొత్త కలర్ వేరియంట్ అయితే తీసుకొచ్చారు. ఇది మన 9వ తేదీ సేల్లోకి అయితే రాబోతుంది, చెక్ చేసుకోండి. దీంతో పాటుగా లాంచ్ ఈవెంట్లో ఓపో వాచ్ ఫ్రీని కూడా వీళ్ళు టీచ్ చేయడం అయితే జరిగింది. దీని ప్రైస్ వచ్చేసి 5999. ఇది ఎప్పుడు సేల్లోకి తీసుకొస్తారో సస్పెన్స్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మెయిన్ హైలైట్ చేస్తున్న ఫీచర్స్ వచ్చేసి మొబైల్ ఫోన్ బ్యాక్ సైడ్ వచ్చేసి కెమెరా బంపు చుట్టూ ఒక LED రింగ్ లైట్ ప్రొవైడ్ చేశారు. దీన్ని ఆర్బిట్ బ్రీతింగ్ లైట్ అని పిలుస్తున్నారు. ఇందులో నోటిఫికేషన్ వచ్చినా ఎన్ని కాల్స్ వచ్చినా ఈ లైట్ అని మనకి వెలుగుతుంది. రెండోది వచ్చేసి 32 మెగాపిక్సెల్కి ఫ్రంట్ కెమెరాలో వచ్చేసి మనకి RGBW సెన్సార్ అయితే యూస్ చేశారు. ఇది మామూలు ఫోటోతో కూర్చుంటే కొంచెం బెటర్ క్యాప్చరింగ్ ఫోటో అయితే అందిస్తుంది. మెయిన్ ఈ రెండు అయితే కొత్తగా అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఈ మొబైల్కి స్పెసిఫికేషన్ అంటే చూసేద్దాం. ఫస్ట్ ఓపో రెనో 7 ప్రో గురించి చూసుకున్నట్లయితే ఇందులో డిస్ప్లే సైజ్ వచ్చేసి 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED స్క్రీన్తో వస్తుంది. 19 ఇంచ్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఇందులో కార్నింగ్ గ్లాస్ 5 ప్రొటెక్షన్ 9 ఫినిష్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇందులో ప్రాసెసర్ విషయానికి వస్తే మీడియాటెక్ డైమెన్సిటీ 1200 మ్యాక్స్ ప్రాసెసర్ యూస్ చేశారు. పాత 1200 ప్రాసెసర్తో పోల్చుకుంటే ఇందులో మనకి మేజర్గా పర్ఫార్మెన్స్ సేమ్ ఒకేలాగానే ఉంటాయి. ఇందులో మేజర్గా కెమెరాస్ మంచి పర్ఫార్మెన్స్ కోసం అండ్ ఇందులో డిస్ప్లే కలర్స్ కోసం ప్రత్యేకంగా మీడియాటెక్తో ఈ ప్రాసెసర్ అయితే వీళ్ళు డిజైన్ చేయించుకున్నారు. బ్యాక్ సైడ్ రేర్ కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ సోనీ IMX766 మెయిన్ సెన్సార్ కెమెరా ఉంటుంది. 8MP అల్ట్రా వైడ్ యాంగిల్, 2MP మైక్రో కెమెరా, ట్రిపుల్ సెటప్ కెమెరాతో పాటుగా ఒక కొత్త డిజైన్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఆ డిజైన్ ఒక కొత్త పేరు కూడా వీళ్ళు పెట్టారు, ఆర్బిట్ బ్రీతింగ్ లైట్. ఈ చుట్టూ వచ్చేసి మీకు ఏమైనా కాల్స్ వచ్చినా ఏమైనా నోటిఫికేషన్ మెసేజ్ వచ్చినా ఇది ఒక నోటిఫికేషన్ ఇండికేటర్ లాగా మనకి ఇది పనిచేస్తుంది. ఇది ఒక మంచి డిజైన్ అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఇందులో కొత్త టెక్నాలజీతో తీసుకురావడం జరిగింది. 32MP సోనీ IMX709 RGBW సెన్సార్ని అయితే ఇందులో యూస్ చేశారు. ఇందులోని 4 కలర్ సెన్సార్స్ అయితే ఉంటాయి. ఇందులో 60% వరకు అయితే మనకి బయట ఉన్న లైటింగ్ని కొంచెం ఎక్కువ క్యాప్చర్ చేసుకుంటూ మంచి ఇమేజ్ క్యాప్చరింగ్ అయితే ఇస్తుంది. ఇది ఒక మంచి ఫీచర్గానే చెప్పుకోవచ్చు. అలాగే ఇందులోని బ్యాటరీ విషయానికి వస్తే 4500 mAh బ్యాటరీ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇందులో 65 వాట్ సూపర్ హుక్ ఛార్జర్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇందులోనే ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే ఇందులో 12GB ర్యామ్తో వస్తుంది అండ్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. ఇందులో ర్యామ్ టెక్నాలజీ విషయానికి వస్తే LPDDR5X ర్యామ్తో వస్తుంది అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే UFS 3.1 అయితే వస్తుంది. ఇందులో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది విత్ ఫేస్ లాక్ సపోర్ట్ కూడా ఉండబోతుంది. ఇందులో డ్యూల్ 5G సిమ్ కార్డ్స్ పెట్టుకుని యూస్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే లేదు, రిమూవ్ అయితే చేశారు. అలాగే 3.5 కూడా మనకి రిమూవ్ అయితే చేశారు. అలాగే ఇందులో స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. ఇందులో డాల్బీ విజన్ అండ్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉండబోతుంది. అలాగే కావాల్సిన అన్ని 5G బ్యాండ్స్ అయితే ఉన్నాయి. ఈ మొబైల్ యొక్క ప్రైస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇందులో ఒకేసారి వీళ్ళు వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది. అలాగే ఇందులో ఇచ్చిన ప్రాసెసర్కి 39,999 రూపీస్ పెట్టచ్చా లేదా ఒకసారి ఆలోచించుకోవాల్సిందే. అట్లీస్ట్ వీళ్ళు ఒక బేస్ వేరియంట్ తీసుకొచ్చింటే బాగుండేది. ఇక రెండవ మొబైల్ విషయానికి వస్తే ఓపో రెనో 7 5G. ఇందులో స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే 6.43 ఇంచెస్ AMOLED స్క్రీన్తో వస్తుంది. 19 ఇంచ్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. కార్నింగ్ గ్లాస్ 5 ప్రొటెక్షన్తో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇందులో యూస్ చేసిన ప్రాసెసర్ విషయానికి వస్తే మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. ఇందులో పర్ఫార్మెన్స్ మనకి అంత బాగుండదు, ఎక్కువైతే మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి. ఇందులో గేమ్స్ అయితే స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ వరకు అయితే మనకి హ్యాండిల్ చేస్తుంది. ఇందులోనే బ్యాక్ సైడ్ రేర్ కెమెరా విషయానికి వస్తే 64MP మెయిన్ సెన్సార్ కెమెరా ఉండబోతుంది. 8MP అల్ట్రా వైడ్, 2MP మైక్రో కెమెరా. అలాగే సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే 32MP సెల్ఫీ కెమెరా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇందులో ఓపో రెనో 7 ప్రోలో ఉన్నట్టుగా RGB టెక్నాలజీ ఇందులో మనకి చూడడానికి అయితే ఉండదు. అంత హై క్వాలిటీ కాకపోయినా ఓకే, డీటెయిలింగ్ బాగానే ఉందని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది కాబట్టి ఇక్కడ 2 కెమెరాస్ కన్నా ఇక్కడ మెయిన్ సెన్సార్ 64MP కెమెరాలో కొంచెం ఫోటో క్యాప్చరింగ్ అనేది డీటెయిలింగ్ కొంచెం బాగుంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ఇందులో బ్యాటరీ విషయానికి వస్తే 4500 mAh బ్యాటరీ ఉంటుంది. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇందులో 65 వాట్ ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులోని ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే 8GB ర్యామ్తో వస్తుంది. 256GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. ఇందులో ర్యామ్ టెక్నాలజీ విషయానికి వస్తే LPDDR4X ర్యామ్తో వస్తుంది. స్టోరేజ్ వచ్చేసి UFS 2.2తో వస్తుంది. ఇందులో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది విత్ ఫేస్ లాక్ సపోర్ట్ కూడా ఇందులో ఉండబోతుంది. ఇందులో వచ్చేసి డ్యూల్ 5G సిమ్ కార్డ్స్ అయితే పెట్టుకుని అయితే యూస్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో మైక్రో SD సపోర్ట్ కూడా అయితే ఉండబోతుంది. ఇందులో 256GB దాకా మెమరీని అయితే ఎక్స్పెండ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో 3.5 హెడ్ఫోన్ జాక్ అయితే ఇందులో ఉంటుంది. ప్రో వర్షన్లో మాత్రమే మనకి రిమూవ్ అయితే చేశారు. ఇందులో వచ్చేసి మనకి సింగిల్ స్పీకర్తో అయితే వస్తుంది. అలాగే కావాల్సిన అన్ని 5G బ్యాండ్స్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ మొబైల్ యొక్క ప్రైస్ డీటెయిల్ చూసుకున్నట్లయితే 28,999 రూపీస్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఇందులో యూస్ చేసిన ప్రాసెసర్ విషయానికి వస్తే
డైమెన్సిటీ 900 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. 20,000 22,000 మధ్యలో ఉన్న ఫోన్లో ఈ ప్రాసెసర్ అయితే మనకి అందించడం అయితే జరిగింది. 29,000 రూపీస్ పెట్టి ఈ మొబైల్ ఫోన్ పర్చేస్ చేయొచ్చు అంటే నేనైతే రికమెండ్ అయితే చేయను. దీని బదులు మనకి Oppo Reno Pro కొంచెం ఫీచర్స్ బాగున్నాయి కాబట్టి అక్కడైతే రికమెండ్ చేసుకోవచ్చు. కానీ ఇందులో ఈ ఫోన్ల ప్లేస్లో వచ్చేసి మనకి IQ7 అయితే నేను ప్రిఫర్ చేస్తాను. Oppo Reno 7 Pro డిజైన్ గురించి మాట్లాడినట్లయితే ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి LDA టెక్నాలజీ అయితే ఇందులో యూజ్ చేశారు. ఇందులో వచ్చేసి 1 మిలియన్ మైక్రో స్ట్రెచ్చింగ్స్ ఉంటాయి. ఇది చూడడానికి మనకి చెక్కినట్టు ఉంటుంది, కొంచెం గరుగ్గా ఉంటుంది. గ్లాస్ ఫినిషింగ్తో బ్యాక్ సైడ్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మొబైల్ విషయానికి వస్తే Oppo Reno 7 5G. ఇందులో బ్యాక్ సైడ్ డిజైన్ గురించి మాట్లాడితే ఇది పాలికార్బోనేట్ బాడీ అయితే వస్తుంది. అండ్ ఈ రెండు మొబైల్లో కూడా మనకి 2 కలర్ వేరియంట్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. అండ్ Oppo Reno 7 సిరీస్లో యాక్సరీస్ గురించి మాట్లాడినట్లయితే రెండిట్లో మనకి సేమ్ యాక్సరీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇందులో బాక్స్ డిజైన్ గురించి మాట్లాడినట్లయితే Oppo Reno 6 సేమ్ ఏ విధంగా మనకి తీసుకొచ్చారు డిజైనింగ్, ఇందులో కూడా మనకి సేమ్ డిజైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ Oppo Reno 7 Proలో 2 హైలైట్ ఫీచర్స్ అయితే మనకి తీసుకొచ్చారు కాబట్టి అందులో. అండ్ ఫస్ట్ వచ్చేసి కెమెరా బంపు చుట్టూ ఆర్బిట్ బ్రీతింగ్ లైట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, ఒక మంచి డిజైనింగే. అండ్ సెకండ్ వచ్చేసి ఇందులో RGBW సెన్సర్ని అయితే యూజ్ చేయడం జరిగింది. ఈ రెండు హైలైట్ ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి ఒక రకంగా ఇందులో ఎంతో కొంత ఆఫర్ ఇచ్చిన Oppo Reno 7 Pro తీసుకోమని నేనైతే రికమెండ్ అయితే చేస్తాను. అదే Oppo Reno 7 చూసుకున్నట్లయితే ఇందులో మనకి ప్రాసెసర్లో వచ్చేసి ఇందులో మీటెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్ ఇచ్చారు కాబట్టి దీని అయితే నేను రికమెండ్ అయితే చేయను. దీని బదులు మీరు IQ7 అయితే మీరు తీసుకోవచ్చు. ఓవరాల్గా ఈ మొబైల్ ఫోన్ సంబంధించి మంచి ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుని అనుకుంటున్నాను. ఈ వీడియో మీ నచ్చినట్లయితే కొంచెం గట్టిగా లైక్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే హోమ్, స్టే సేఫ్. జై హింద్.